హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 71st నేషనల్ అవార్డ్ విన్నర్స్‌ని అనౌన్స్ చేశారు. వాటిలో మన తెలుగు సినిమాకి ఏ సినిమాకి ఎందులో అవార్డ్స్ వచ్చాయో చూద్దాం. ముందుగా 'భగవంత్ కేసరి' నందమూరి బాలకృష్ణ గారు అండ్ శ్రీలీల లీడ్ రోల్స్‌లో అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీకి బెస్ట్ తెలుగు ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డ్ వచ్చింది. నెక్స్ట్ 'నందు పృథ్వీ ఫర్ హనుమాన్' బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ స్టంట్ కొరియోగ్రఫీ కేటగిరీలో నందు పృథ్వీ గారికి ఈ అవార్డ్ వచ్చింది. అండ్ ఇదే మూవీకి బెస్ట్ ఫిలిం ఇన్ ఏవిజిసి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ కేటగిరీలో ఇంకో అవార్డ్ కూడా వచ్చింది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో సుకృతి వేణి బన్రెడ్డికి 'గాంధీ తాత చెట్టు' మూవీకి గాను ఈ పాపకి అవార్డు వచ్చింది. అండ్ ఈ పాప మన డైరెక్టర్ సుకుమార్ గారి కూతురు అని అందరికీ తెలిసిందే. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ కేటగిరీలో పివిఎన్ఎస్ రోహిత్ గారికి 'బేబీ' మూవీలో 'ప్రేమిస్తున్నా' అనే సాంగ్ పాడినందుకు అవార్డు వచ్చింది. అండ్ ఇదే మూవీకి బెస్ట్ స్క్రీన్ ప్లేకి డైరెక్టర్ సాయి రాజేష్ నీలం గారికి కూడా అవార్డు వచ్చింది. ఇక మన అందరి ఫేవరెట్ 'బల్గం' మూవీ, అందులో 'ఊరు పల్లెటూరు' సాంగ్ రాసిన కాసర్ల శ్యామ్ గారికి బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో నేషనల్ అవార్డు వచ్చింది. ఇవి మన తెలుగుకి వచ్చిన అవార్డ్స్. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ ఫ్రమ్ సినిమా పిల్ల టీమ్. నేను ఇంకేదైనా మిస్ చేసి ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ అవార్డ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.